ఫ్రెండ్స్, ఈ కథ 19వ శతాబ్దంలో మొదలైంది. జాకబ్ వాల్ట్జ్ అనే ఒక జర్మనీ వలసదారుడు, ఆయన్ని డచ్ మ్యాన్ అని కూడా పిలిచేవారు. ఆయన అరిజోనా పర్వతాల నుండి అద్భుతమైన బంగారు ముక్కలతో తిరిగి వచ్చేవాడు. ఆ బంగారం ఎంత స్వచ్ఛంగా ఉండేదంటే ఆ కాలంలో ఎక్కడా అలాంటి దొరికేది లేదు. ఆయన చనిపోయే ముందు తన దగ్గర ఉన్న ఒక రహస్య మ్యాప్ని ఒక మహిళకు ఇచ్చి ఆ గని ఎక్కడుందో వివరించాడు. కానీ ఆ మ్యాప్లోని గుర్తులు ఎంత వింతగా ఉన్నాయంటే ఎవరూ ఆ గనిని కనిపెట్టలేకపోయారు. వాల్ట్ చనిపోతూ, నేను కనుగొన్న ఆ గని ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైందిగా, కానీ దాన్ని వెతకటానికి వెళ్లేవారు ప్రాణాల మీద ఆశ వదులుకోవాలి అని హెచ్చరించాడు. అసలు ఆ పర్వతాలకు సూపర్ స్టిషన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ అడుగుపెట్టిన వారు తిరిగి రారనే భయంతో పాటు ఆ పర్వతాల లోపల నరకానికి ద్వారం ఉందని, అక్కడ అదృశ్య శక్తులు బంగారాన్ని కాపాడుతున్నాయని స్థానిక అపాచీ తెగవారు బలంగా నమ్ముతారు. అందుకే ఆ పర్వతాలను మూఢనమ్మకాల పర్వతాలని పిలుస్తారు. 1931లో అడల్ఫ్ రూత్ అనే నిధి వేటగాడు ఆ మ్యాప్ను పట్టుకొని వెళ్ళాడు. కానీ 6 నెలల తర్వాత అతని పుర్రె మాత్రమే దొరికింది. దాని మీద 2 బుల్లెట్ రంధ్రాలు ఉన్నాయి. ఆయన రాసిన నోట్స్లో నేను గనిని కనుగొన్నాను అని రాసి ఉంది. ఆ తర్వాత 2010లో 3 స్నేహితులు ఆ గని కోసం వెళ్ళి మాయమైపోయారు. వారి మృతదేహాలు దొరికినప్పుడు డాక్టర్లే షాక్ గురయ్యారు. పర్వతారోహణలో అనుభవం ఉన్నవారు కూడా అక్కడ ఎందుకు దారి తప్పిపోతున్నారు? అక్కడ ఉన్న వింతైన వాతావరణం మనుషుల మెదడును భ్రమకు గురిచేస్తుందని సైన్స్ చెబుతున్నా, స్థానికులు మాత్రం అక్కడ అపాచీ తెగ ఆత్మలు ఆ బంగారాన్ని కాపాడుతున్నాయని నమ్ముతారు.